హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం పన్నీర్ పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాము. కళాయి పెట్టేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, మసాలా దినుసులు అన్నీ వేసి బాగా వేయించి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైసు చూస్తున్నారు కదా మీరు, అది పక్కన పెట్టేసి పుదీనా, టమాటీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి దాన్ని మనం వేయించి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ ముక్కల్లో ఈ పేస్ట్ అంతా వేసేసి బాగా వేయించాలి. వేగిన తర్వాత కుదిరితే అదే కళాయిలో మనం అన్నం కూడా వేసి కలపవచ్చు. లేదు అంటే మనం పెద్ద పాత్ర కాడ ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నంలోనే ఈ మిశ్రమాన్ని అంతా వేసేసి బాగా కలిపి ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ని కూడా అదే పాత్రలో మనం వేసేసి బాగా కలిపితే పన్నీర్ పుదీనా రైస్ రెడీ. మీరందరూ చూసడమే కాదు తింటున్నారు కూడా. తింటున్నారంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్